హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడీస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే 2025 to 2026కి సంబంధించి ఈ వీడియోలో అయితే చేయడం జరుగుతుందండి. ఇందులో ఫస్ట్ టైం మనకని చెప్పుకోవచ్చు అండి. ఎంసీక్యూస్ ఫార్మాట్లో మేము ముందుంచడం జరుగుతుంది. మీరు ఎక్కడ అదర్ వీడియోస్లో చూసుకున్నట్లయితే అందరూ పాయింట్స్ అనేవి హైలైట్ చేస్తారు, అంతేగాని వాటిని ఎంసీక్యూస్ ఫార్మాట్లో అయితే మీకు ప్రజెంట్ చేయరండి. కానీ మేము మట్టికి ఎంసీక్యూస్ ఫార్మాట్లో ఈ వీడియోలో చాప్టర్ 1 నుంచి ఈ వీడియో అయితే మేము ముందుంచడం జరుగుతుందండి. ఇందులో అన్ని టాపిక్స్ని కవర్ చేసామండి. చాప్టర్ 1 నుంచి లైక్ ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, ర్యాంక్ ఆఫ్ కోస్టల్ లెంత్, area of Andhra Pradesh, rank in population, highest rank, lowest rank, highest literacy rate, lowest literacy rate, geographical area, population density, highest population density, lowest population density, Swarnandhra Vision 2047, హార్టికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్, మిగతా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ వీడియోలో అయితే మేము ముందుంచడం జరిగింది. విత్ ఎంసీక్యూస్ ఫార్మాట్లో మేము ముందుంచడం జరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాప్టర్ వన్ ఈ పార్ట్ వచ్చేసి ఓన్లీ చాప్టర్ 1 అండి. ఇంకా చాప్టర్ 2, చాప్టర్ 3 అనేవి రాబోతున్నాయి మన ఛానల్లో. ఈ ఈ టాపిక్స్ అనేవి గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. బట్ ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ సపోర్ట్ అస్ బై హిటింగ్ ద లైక్ బటన్, షేర్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ సపోర్ట్ అస్ బై హిటింగ్ ద లైక్ బటన్, షేర్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. వితౌట్ ఎనీ delay, let's get into the video. According to the Census of India 2011, what is the rank of Andhra Pradesh in the terms of area among Indian states? 2011 జనాభా లెక్కల ప్రకారం భారత రాష్ట్రాలలో విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 8. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 28. ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫాల్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లైమాటిక్ రీజన్స్? ఆంధ్రప్రదేశ్ కింది వాటిలో ఏ శీతోష్ణ స్థితి ప్రాంతం పరిధిలోకి వస్తుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ట్రాపికల్ క్లైమేట్ రీజన్. ఉష్ణమండలాల వాతావరణ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ ఫాల్స్ అండర్ ట్రాపికల్ క్లైమేట్ రీజన్. According to the Census of India 2011, what is the rank of Andhra Pradesh in the terms of the coastal length? 2011 భారత జనాభా లెక్కల ప్రకారం తీర ప్రాంత పొడవు పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 3rd. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం తీర ప్రాంత పొడవు పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం 3వ స్థానం. According to the Census of India 2011, what is the coastal length of Andhra Pradesh? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పొడవు ఎంత? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1053.07 కిలోమీటర్. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పొడవు 1053.07 కిలోమీటర్లు. According to the Census of India 2011, what is the area of Andhra Pradesh? 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వైశాల్యం ఎంత? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1,62,970 స్క్వేర్ కిలోమీటర్. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వైశాల్యం 1,62,970 స్క్వేర్ కిలోమీటర్లు. What is the rank of Andhra Pradesh in the terms of population among Indian states? భారత రాష్ట్రాలలో జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 10th. భారత రాష్ట్రాల్లో జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం 10వ స్థానం. According to the Census of India 2011, Andhra Pradesh accounts for approximately what percentage of India's total population?
2011 భారత జనాభా లెక్కల ప్రకారం విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం జనాభాలో సుమారుగా ఎంత శాతం వాటాను కలిగి ఉంది? And the answer is option B, 4.09%. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం జనాభాలో సుమారుగా 4.09% వాటాను కలిగి ఉంది. The population of Andhra Pradesh more than double over the last half century, increasing from about 233 lakh in 1961 to approximately how many lakh according to the 2011 census? గత అర్ధ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ జనాభా రెట్టింపు కంటే ఎక్కువైంది. 1961లో సుమారు 233 లక్షలుగా ఉన్న జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారుగా ఎన్ని లక్షలకు పెరిగింది? And the answer is option B, 495.77 lakh. గత అర్ధ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ జనాభా రెట్టింపు కంటే ఎక్కువైంది. 1961లో సుమారు 2033 లక్షలుగా ఉన్న జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారుగా 495.77 లక్షలకు పెరిగింది. According to the Census of India 2011, what is the population density of Andhra Pradesh? 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత? And the answer is option C, 304% per square kilometer. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 304% per square kilometer. According to the Census of India 2011, what is the sex ratio of Andhra Pradesh? 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి ఎంత? And the answer is option A, 997. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి రేటు 997, 983 in 2001 census. According to the Census of India 2011, what is the literacy rate of Andhra Pradesh? 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు ఎంత? And the answer is option B, 67.35%. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 67.35%, 62.07% in 2001 census. According to the Census of India 2011, what is the female literacy rate of Andhra Pradesh? 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మహిళ అక్షరాస్యత రేటు ఎంత? And the answer is option B, 59.96%. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మహిళ అక్షరాస్యత రేటు 59.96%, 52.72% in 2001 census. According to the latest land utilization pattern of Andhra Pradesh, what percentage of the state's geographical area is under cultivated land? ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ విధానం ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం భూమి సాగులో ఉంది? సాగు భూమి. And the answer is option C, 36.29%. ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ విధానం ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 36.29% భూమి సాగులో ఉంది. According to the latest land utilization pattern of Andhra Pradesh, what percentage of the state's geographical area is under forest cover? ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ నమూనా ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం అటవీ విస్తీర్ణం ఉంది? And the answer is option A, 22.63%. ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ నమూనా ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 22.63% అటవీ విస్తీర్ణంలో ఉంది. According to the latest land utilization pattern of Andhra Pradesh, what percentage of the state's geographical area is classified as current fallow land? ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ విధానం ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం భూమి ప్రస్తుతం బీడు భూమిగా వర్గీకరించబడింది? And the answer is option B,
14.60%. ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ విధానం ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 14.60% భూమి ప్రస్తుత బీడు భూమిగా వర్గీకరించబడింది. According to the latest land utilization pattern of Andhra Pradesh, what percentage of the state's geographical area is under non-agricultural use? ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ విధానం ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం భూమి వ్యవసాయేతర వినియోగంలో ఉంది? And the answer is option C, 12.89%. ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ విధానం ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 12.89% భూమి వ్యవసాయేతర వినియోగంలో ఉంది. According to the latest land utilization pattern of Andhra Pradesh, what percentage of the state's geographical area is classified as barren and uncultivable land? ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ నమూనా ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం భూమి బీడు మరియు సాగుకు యోగ్యం కానిదిగా వర్గీకరించబడింది? And the answer is option C, 8.19%. ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ నమూనా ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 8.19% భూమి బీడు మరియు సాగుకు యోగ్యం కానిదిగా వర్గీకరించబడింది. According to the latest utilization pattern of Andhra Pradesh, what percentage of the state's geographical area is covered by other fallow lands, cultivable waste, grazing area, and tree crops? ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ నమూనా ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఇతర బీడు భూములు, సాగుకు యోగ్యం కాని బంజరు భూములు, పశువుల మేత ప్రాంతాలు మరియు చెట్ల పంటల వాటా ఎంత శాతం ఉంది? And the answer is option 10.09%. ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ నమూనా ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఇతర బీడు భూములు, సాగుకు యోగ్యం కాని బంజరు భూములు, పశువుల మేత ప్రాంతాలు మరియు చెట్ల పట్ల వాటా 10.09% ఉంది. According to the latest land utilization pattern of Andhra Pradesh, what percentage of state's geographical area is classified as miscellaneous groves? ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ నమూనా ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం భూమిని మిశ్రమ తోటలుగా వర్గీకరించారు? And the answer is option C, 0.94%. ఆంధ్రప్రదేశ్ తాజా భూ వినియోగ నమూనా ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 0.94% భూమి మిశ్రమ తోటలుగా వర్గీకరించారు. What are the two new districts recently created in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏర్పడిన 2 కొత్త జిల్లాలు ఏవి? And the answer is option E, మార్కాపురం, పోలవరం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏర్పడిన 2 కొత్త జిల్లాలు మార్కాపురం, పోలవరం. According to the 2011 census, which is the most populous district in Andhra Pradesh? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏది? And the answer is శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగి ఉన్న జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. According to the 2011 census, which is the least populous district in Andhra Pradesh? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన జిల్లా ఏది? And the answer is option A, పోలవరం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యంత తక్కువ జనాభా కలిగి ఉన్న జిల్లా పోలవరం. According to the 2011 census, which is the highest population density district in Andhra Pradesh? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత కలిగి ఉన్న జిల్లా? And the answer is option C, విశాఖపట్నం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా విశాఖపట్నం. According to the 2011 census, which is the lowest population density district in Andhra Pradesh? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లా ఏది? And the answer is option A, పోలవరం.
2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనసాంద్రత కలిగి ఉన్న జిల్లా పోలవరం. According to 2011 census, which district has the highest share of urban population with 89.69% in Andhra Pradesh? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో పట్టణ జనాభా వాటా అత్యధికంగా ఉంది? And the answer is option C, విశాఖపట్నం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో పట్టణ జనాభా వాటా అత్యధికంగా ఉంది. According to the 2011 census, which district has the lowest share of urban population 2.84% in Andhra Pradesh? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప పట్టణ జనాభా వాటా 2.54% కలిగిన జిల్లా ఏది? And the answer is option A, పోలవరం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప పట్టణ జనాభా వాటా 2.84% కలిగి ఉన్న జిల్లా పోలవరం. According to the Socio-Economic Survey 2025 to 2026, which district has high sex ratio in the state of Andhra Pradesh? సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో అధిక లింగ నిష్పత్తి ఉంది? And the answer is option D, పోలవరం. సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం జిల్లాలో అధిక లింగ నిష్పత్తి ఉంది. 1051 female per 1000 males. According to the Socio-Economic Survey 2025 to 2026, which district has low sex ratio in the state of Andhra Pradesh? సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది? And the answer is option D, మార్కాపురం with 962 female per 1000 males. సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్కాపురం జిల్లాలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది. Which district has high literacy rate in the state of Andhra Pradesh according to the Socio-Economic Survey 2025 to 2026? సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది? And the answer is option C, విశాఖపట్నం. సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది with 79.05%. Which district in Andhra Pradesh has the lowest literacy rate according to the Socio-Economic Survey 2025 to 2026? సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్న జిల్లా ఏది? And the answer is option A, అల్లూరి సీతారామరాజు. సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు with 44.67%. On which date was the Swarnandhra Vision 2047 document launched by the government of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 పత్రాన్ని ఏ తేదీన ప్రారంభించింది? And the answer is option C, 13th December 2024. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 పత్రాన్ని 13 డిసెంబర్ 2024లో ప్రారంభించింది. How many sets of guiding principles have been formulated by the Andhra Pradesh government to implement the Swarnandhra Vision 2047? స్వర్ణాంధ్ర విజన్ 2047ను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించింది? And the answer is option B, 10. స్వర్ణాంధ్ర విజన్ 2047ను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. As per the Swarnandhra Vision 2047, the gross state domestic product
GSDP of Andhra Pradesh is projected to increase from 15.91 lakh crore in 2024 to 2025 to how much by 2028 to 2029? స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 2024-2025లో 15.91 లక్షల కోట్ల నుండి 2028-2029 నాటికి ఎంత పెరుగుతుందని అంచనా వేయబడింది? And the answer is option C, 29.29 lakh crores. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 2024-2025లో 15.91 లక్షల కోట్ల నుండి 2028-2029 నాటికి 29.29 లక్షల కోట్లు పెరుగుతుందని అంచనా వేయబడింది. As per the Swarnandhra Vision 2047, Andhra Pradesh economy is projected to reach what gross state domestic product by 2047-48? స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం 2047-48 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ఎంతకు చేరుకుంటుందని అంచనా వేయబడింది? And the answer is option D, 308.11 lakh crores. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం 2047-48 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 308.11 లక్షల కోట్ల చేరుకుంటుందని అంచనా వేయబడింది. As per the Swarnandhra Vision 2047, the implementation plans has been prepared at how many levels? స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం అమలు ప్రణాళికలను ఎన్ని స్థాయిలలో సిద్ధం చేశారు? And the answer is option C, 3. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం అమలు ప్రణాళికలు 3 స్థాయిలలో సిద్ధం చేశారు: డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యుయెన్సీ, మండల్. According to Swarnandhra Vision 2047, the state of Andhra Pradesh is divided into how many economic regions? స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్ని ఆర్థిక ప్రాంతాలుగా విభజించారు? And the answer is option 3, 3 regions. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 ఆర్థిక ప్రాంతాలుగా విభజించారు. అవి విశాఖపట్నం, అమరావతి, తిరుపతి. Under the Swarnandhra Vision 2047, which region has been identified as the first economic region to be fully planned with technical support from NITI Aayog under the City and Regional Growth Hubs Initiative? స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద సిటీ అండ్ రీజనల్ గ్రోత్ హబ్స్ ఇనిషియేటివ్ క్రింద నీతి ఆయోగ్ సాంకేతిక సహకారంతో పూర్తి స్థాయిలో ప్రణాళిక రూపొందించడానికి మొదటి ఆర్థిక ప్రాంతంగా ఏ ప్రాంతాన్ని గుర్తించారు? And the answer is option C, విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ VER. స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద సిటీ అండ్ రీజనల్ గ్రోత్ హబ్స్ ఇనిషియేటివ్ కింద నీతి ఆయోగ్ సాంకేతిక సహకారంతో పూర్తి స్థాయిలో ప్రణాళిక రూపొందించడానికి మొదటి ఆర్థిక ప్రాంతంగా విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ని గుర్తించారు. According to Swarnandhra Vision 2047, the Visakhapatnam economic region is envisioned to achieve an economic size of approximately. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం సుమారుగా ఈ క్రింది ఆర్థిక పరిణామాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. And the answer is option C, United States $700 to 800 billion. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రాంతం సుమారుగా $700 to 800 బిలియన్ ఆర్థిక పరిణామాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025 to 2026, what is the per capita income of Andhra Pradesh at current prices for the year 2025 to 2026? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025-2026 సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంత? And the answer is option A, 2,94,507.
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025-2026 సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,94,507. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, what was the total outstanding debit of the state government during the financial year 2024-2025? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బకాయి రుణం ఎంత? And the answer is option C, 5,68,623 crores. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బకాయి రుణం 5,68,623 కోట్లు. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, the total outstanding debt of the state government is estimated to reach how much by the end of the financial year 2025-2026? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025-2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి. And the answer is option D, 6,35,177 crores. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025-2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బకాయి రుణం 6,35,177 కోట్ల చేరుతుందని అంచనా వేయబడింది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, what was the revenue deficit of Andhra Pradesh during the financial year 2024-2025? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఎంత? And the answer is option 60,285 crores. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు 60,285 కోట్లు. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, what was the fiscal deficit of Andhra Pradesh during the financial year 2024-2025? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు ఎంత? And the answer is option C, 81,362 crores. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు 81,362 కోట్లు. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, the revenue deficit of Andhra Pradesh is estimated to be how much during the financial year 2025-2026? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఎంత ఉంటుందని అంచనా వేయబడింది. And the answer is option D, 41,118 crores. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఎంత ఉంటుంది అంటే 41,118 కోట్లు. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, the fiscal deficit of Andhra Pradesh is estimated to be how much during the financial year 2025-2026? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు ఎంతగా అంచనా వేయబడుతుంది? And the answer is option D, 80,567 crores. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం
2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు ఎంతగా అంచనా వేయబడింది అంటే 80,567 కోట్లు. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025 to 2026, the Directorate of Economics and Statistics captures the daily prices of how many essential commodities for effective monitoring of prices and safeguarding consumer welfare. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ధరలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి మరియు వినియోగదారుల సంక్షేమాన్ని పరీక్షించడానికి ఆర్థిక మరియు గణాంకాల డైరెక్టరేట్ ఎన్ని నిత్యావసర వస్తువుల రోజువారీ ధరలను నమోదు చేస్తుంది? And the answer is option C, 10 commodities. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ధరలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి మరియు వినియోగదారుల సంక్షేమాన్ని పరీక్షించడానికి ఆర్థిక మరియు గణాంకాల డైరెక్టరేట్ 10 నిత్యావసర వస్తువుల రోజువారీ ధరలను నమోదు చేస్తుంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, how many fair price shops, ration shops are functioning in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రేషన్ దుకాణాలు పనిచేస్తున్నాయి? And the answer is option D, 29,796. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 29,796 రేషన్ దుకాణాలు పనిచేస్తున్నాయి. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, the 29,796 fair price shops, ration shops in the state serve approximately how many ration card holders? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం రాష్ట్రంలోని 29,796 రేషన్ దుకాణాలు సుమారుగా ఎంతమంది రేషన్ కార్డుదారులకు సేవలు అందిస్తున్నాయి? And the answer is option C, 1.48 crores. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం రాష్ట్రంలోని 29,796 రేషన్ దుకాణాలు సుమారుగా 1.48 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు సేవలు అందిస్తున్నాయి. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, the fair price shop, ration shop network in the state provides essential commodities to approximately how many beneficiaries? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం రాష్ట్రంలోని రేషన్ షాప్ల నెట్వర్క్ సుమారుగా ఎంతమంది లబ్ధిదారులకు నిత్యావసర సరుకులను అందిస్తుంది? And the answer is option D, 4.35 crores. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం రాష్ట్రంలోని రేషన్ షాపుల నెట్వర్క్ సుమారుగా 4.35 కోట్ల మంది లబ్ధిదారులకు నిత్యావసర సరుకులను అందిస్తుంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, the monthly rice allocation under the Public Distribution System PDS for Andhra Pradesh was increased to. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నెలవారీ బియ్యం కేటాయింపును ఈ విధంగా పెంచారు. And the answer is option D, 2.36 crores. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నెలవారీ బియ్యం కేటాయింపును 2.36 కోట్లు పెంచారు. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, how much land in Andhra Pradesh is under the agriculture sector? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం కింద ఎంత భూమి ఉంది? And the answer is option C, 59.14 lakh hectares. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం కింద
59.14 lakh hectares భూమి ఉంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025 to 2026, how much rainfall did Andhra Pradesh receive during the period from June to December 2025? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025 జూన్ నుండి డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఎంత వర్షపాతం నమోదైంది? And the answer is option B, 896.8 millimeter. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025 జూన్ నుండి డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్లో 896.8% వర్షపాతం నమోదైంది, which is 42% above normal. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025 to 2026, how many farmers in Andhra Pradesh are practicing natural farming? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది రైతులు సహజ వ్యవసాయాన్ని ఆచరిస్తున్నారు? And the answer is option C, 10.20 lakh farmers. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 10.20 లక్షల రైతులు సహజ వ్యవసాయాన్ని ఆచరిస్తున్నారు. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025 to 2026, how much land in Andhra Pradesh is under horticulture? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉద్యానవన సాగు కింద ఎంత భూమి ఉంది? And the answer is option A, 46.43 lakh acres. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉద్యానవన సాగు కింద 46.43 lakh acres భూమి ఉంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025 to 2026, what is the total horticulture production in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం భారతదేశంలో మొత్తం ఉద్యానవన ఉత్పత్తి ఎంత? And the answer is option C, 406.38 million metric tons. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉద్యానవన ఉత్పత్తి 406.38 మిలియన్ మెట్రిక్ టన్స్. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025 to 2026, what is Andhra Pradesh rank in India in fruit production? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం పండ్ల ఉత్పత్తులలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏమిటి? And the answer is option 1, first. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం పండ్ల ఉత్పత్తులలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, with 15.6% of national share. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, which region is being positioned as a dedicated horticulture hub? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఏ ప్రాంతం ప్రత్యేక ఉద్యానవన కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది? And the answer is option D, రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం రాయలసీమ ప్రాంతం ప్రత్యేక ఉద్యానవన కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025 to 2026, what is Andhra Pradesh rank in India in egg production? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం గుడ్ల ఉత్పత్తులలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏమిటి? And the answer is option B, first. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం గుడ్ల ఉత్పత్తులలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. 2739 crores eggs అనేవి ప్రొడక్షన్ అవుతున్నాయి. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025 to 2026, what is Andhra Pradesh rank in India
in meat production. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం మాంసం ఉత్పత్తులలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏమిటి? And the answer is option 3, fourth rank. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం మాంసం ఉత్పత్తులలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 4వ స్థానం, 11.37 lakh million tons. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, what is Andhra Pradesh rank in India in milk production? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం పాల ఉత్పత్తులలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏమిటి? And the answer is option B, 7th rank. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం పాల ఉత్పత్తులలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 7, 139.46 lakhs million టన్నులు. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, how many Raitu Seva Kendras RSKS are functioning in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రైతు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి? And the answer is option C, 10,606. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 10,606 రైతు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, the fisheries sector of Andhra Pradesh accounts for nearly what percentage of India's total fish production? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం భారతదేశం మొత్తం చేపల ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగం వాటా సుమారుగా ఎంత శాతం? And the answer is option B, 29%. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం భారతదేశం మొత్తం చేపల ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగం వాటా సుమారుగా 29% ఉంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, the forest cover of Andhra Pradesh stands at. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం ఈ విధంగా ఉంది. And the answer is option C, 23.59%. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం 23.59%, 30,084.96 square kilometers. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, how many seedlings were planted under socio-forestry during 2025-2026? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025-2026 సంవత్సరంలో సామాజిక అటవీకరణ కింద ఎన్ని మొక్కలు నాటబడ్డాయి? And the answer is option 6.13 crore. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025-2026 సంవత్సరంలో సామాజిక అటవీకరణ కింద 6.13 కోట్లలో మొక్కలు నాటబడ్డాయి. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, what is Andhra Pradesh rank in India in raw silk production? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ముడిపట్టు ఉత్పత్తులలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏమిటి? And the answer is option B, second. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ముడిపట్టు ఉత్పత్తులలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026,
Andhra Pradesh agriculture marketing system is supported by how many godowns? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విపణన వ్యవస్థను ఎన్ని గోదాములు మద్దతుగా ఉన్నాయి? And the answer is option C, 1052. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విపణన వ్యవస్థకు 1052 గోదాములు మద్దతుగా ఉన్నాయి. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, how many agriculture markets in Andhra Pradesh are integrated with e-NAM? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని వ్యవసాయ మార్కెట్లు ఈ నామ్తో అనుసంధానించబడ్డాయి? And the answer is option A, 33. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 33 వ్యవసాయ మార్కెట్లు ఈ నామ్తో అనుసంధానించబడ్డాయి. Between April and December 2025, the state of Andhra Pradesh facilitated the establishment of how many MSMEs with an investment of 4,647 crores, creating employment for over 4.55 lakh people. 2025 ఏప్రిల్ మరియు డిసెంబర్ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4,647 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎన్ని ఎంఎస్ఎంఈల స్థాపనకు సౌకర్యం కల్పించి 4.55 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పించింది? And the answer is option C, 1.16 lakh. 2025 ఏప్రిల్ మరియు డిసెంబర్ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4,647 కోట్ల రూపాయల పెట్టుబడితో 1.16 లక్షల ఎంఎస్ఎంఈల స్థాపనకు సౌకర్యం కల్పించి 4.55 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పించింది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, how many industrial corridors are passing through Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ గుండా ఎన్ని పారిశ్రామిక కారిడార్లు వెళుతున్నాయి? And the answer is option A, 3. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ గుండా 3 పారిశ్రామిక కారిడార్లు వెళ్తున్నాయి. అవి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు and Hyderabad Industrial Corridor. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, which financial institution is supporting the Visakhapatnam Chennai Industrial Corridor with 840 million? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్కు $840 మిలియన్లతో ఏ ఆర్థిక సంస్థ మద్దతు ఇస్తుంది? And the answer is option C, Asian Development Bank, ADB. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్కు $840 మిలియన్లతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సంస్థ మద్దతు ఇస్తుంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, what was the Andhra Pradesh rank in India in the terms of exports during the financial year 2024-2025? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల పరంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? And the answer is option A, 6. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరాలలో ఎగుమతుల పరంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 6. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, under the Andhra Pradesh Export Promotion Policy, which unit acts as the export hub?
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎగుమతి ప్రోత్సాహక విధానం కింద ఏ విభాగం ఎగుమతి కేంద్రంగా పనిచేస్తుంది? And the answer is option C, district. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎగుమతి ప్రోత్సాహక విధానం కింద డిస్ట్రిక్ట్ విభాగం ఎగుమతి కేంద్రంగా పనిచేస్తుంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, which of the following districts have been identified for proposed export promotion? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం కేంద్రీకృత ఎగుమతి ప్రోత్సాహం కోసం కింది జిల్లాలలో ఏవి గుర్తించబడ్డాయి? And the answer is option C, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అండ్ గుంటూరు. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం కేంద్రీకృత ఎగుమతి ప్రోత్సాహం కోసం విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి మరియు గుంటూరు జిల్లాలను గుర్తించబడ్డాయి. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, Aware 2.0 provides how many operational use cases across disaster management, agriculture, weather, pollution and reservoir management. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం విపత్తు నిర్వహణ, వ్యవసాయం, వాతావరణం, కాలుష్యం మరియు జలాశయ నిర్వహణ వంటి రంగాలలో అవేర్ 2.0 ఎన్ని కార్యాచరణ వినియోగ సందర్భాలను అందిస్తుంది? And the answer is option B, 42. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం విపత్తు నిర్వహణ, వ్యవసాయం, వాతావరణ, కాలుష్యం మరియు జలాశయ నిర్వహణ వంటి రంగాలలో అవేర్ 2.0 42 కార్యాచరణ వినియోగ సందర్భాలను అందిస్తుంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, which initiative introduced blockchain-based certificate verification to address fraud and manual verification delays. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం మోసాలను మరియు మాన్యువల్ వెరిఫికేషన్ ఆలస్యాలను పరిష్కరించడానికి బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ కార్యక్రమం ప్రవేశపెట్టింది? And the answer is option C, ఆంధ్రప్రదేశ్ డీజీ వెరిఫై. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం మోసాలను మరియు మాన్యువల్ వెరిఫికేషన్ ఆలస్యాలను పరిష్కరించడానికి బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ డీజీ వెరిఫై కార్యక్రమం ప్రవేశపెట్టింది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, the WhatsApp Manamitra platform expanded to provide how many government services by 2025-2026? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025-2026 నాటికి వాట్సాప్ మనమిత్ర వేదిక ఎన్ని ప్రభుత్వ సేవలను అందించడానికి విస్తరించింది? And the answer is option C, 865 services. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం 2025-2026 నాటికి వాట్సాప్ మనమిత్ర వేదిక 865 ప్రభుత్వ సేవలను అందించడానికి విస్తరించింది. As per the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, under national schemes, innovative marketing initiatives for the handloom sector include the PM Ekta Mall located at ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం జాతీయ పథకాల కింద చేనేత రంగానికి సంబంధించిన వినూత్న మార్కెటింగ్ కార్యక్రమాలలో భాగంగా ఈ క్రింది ప్రదేశాలలో ఉన్న PM Ekta Mall ఎక్కడ ఉంది? And the answer is option C, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం జాతీయ పథకాల కింద చేనేత రంగానికి సంబంధించిన వినూత్న మార్కెటింగ్ కార్యక్రమంలో భాగంగా PM Ekta Mall విశాఖపట్నం ప్రదేశంలో ఉంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, the Textile and Garments Policy 2024-2029 aims to generate over how many jobs?
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం వస్త్ర మరియు దుస్తుల విధానం 2024-2029 ఎన్ని ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది? And the answer is option A, 2 lakhs. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం వస్త్ర మరియు దుస్తుల విధానం 2024-2029 2 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, how many kilometers of roads and buildings roads are maintained by the states? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కిలోమీటర్ల రోడ్లు మరియు భవనాలు రోడ్లను నిర్వహిస్తుంది? And the answer is option B, 45,433 kilometers. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 45,433 కిలోమీటర్ల రోడ్లు మరియు భవనాలు R&B రోడ్లను నిర్వహిస్తుంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, how many buses are operated by APSRTC? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ ఎన్ని బస్సులను నడుపుతుంది? And the answer is option B, 10,998. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ 10,998 బస్సులను నడుపుతుంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, how many operational airports are there in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి? And the answer is option A, 6. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 6 విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి. అవి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇంటర్నేషనల్, రాజమండ్రి, ఒర్వకల్, కడప డొమెస్టిక్. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, the Greenfield International Airport at Bhogapuram is being constructed over an area of. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం భోగాపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ క్రింది విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. And the answer is option C, 2,703 acres. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం భోగాపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2,703 ఎకర్స్లో విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, how many anchor hubs have been identified under the Tourism Policy 2024-2029? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం పర్యాటక విధానం 2024-2029 కింద ఎన్ని యాంకర్ హబ్లను గుర్తించారు? And the answer is option B, 7. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం పర్యాటక విధానం 2024-2029 కింద 7 యాంకర్ హబ్లను గుర్తించారు. అవి విశాఖపట్నం, రాజమండ్రి, అరకు, అమరావతి, శ్రీశైలం, గండికోట అండ్ తిరుపతి. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, which beach of Andhra Pradesh received the Blue Flag certification? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఏ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ను పొందింది? And the answer is option C, రుషికొండ బీచ్. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ను పొందింది. According to the Andhra Pradesh Socio-Economic Survey 2025-2026, what is the accident rate in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రమాదాల రేటు ఎంత? And the answer is option B, 0.06 per lakh kilometer. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2025-2026 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ప్రమాదాల రేటు
0.06 per lakh kilometer.